హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. మేమైతే ఎక్కడికి వెళ్ళామంటే సరగడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. సో ఆ ఫుల్ వీడియో అయితే ఇప్పుడు చూపిస్తాను. అక్కడ ఏం చేసాము, ఎట్లా చేసాము అదంతా కూడా. అండ్ ఫస్ట్ మేమైతే ఒక బస్ అయితే బుక్ చేసుకున్నాము ట్రావెల్స్ నుంచి. సో ఆ బస్ ఎక్కేసి అయితే బయలుదేరాము. అండ్ ఇక్కడ నుంచి మాకైతే 190 కిలోమీటర్స్ అలా వస్తుంది. తుని దాటిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. సో మార్నింగ్ మేము 8కి అలా బయలుదేరాము. 8కి అలా బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు అరౌండ్ 11:30 అట్లా అయ్యింది. సో దారిలో అయితే చాలా వ్యూ పాయింట్స్ వచ్చాయి. అండ్ ఇంకా మాకు మార్నింగ్ ఎవరికి కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఒక చోట అయితే కొంచెం 9 అట్లా అయ్యేటప్పటికి ఒక చోట అయితే ఆగాము టిఫిన్స్ అవన్నీ తినడానికి. ముందుగానే ఆర్డర్ చేసుకున్నాము టిఫిన్ కూడా, అక్కడికైతే వచ్చింది. సో అక్కడైతే కొంచెం తినేసిన తర్వాత మా వాళ్ళైతే ఇంకా చెట్లు చూసేటప్పటికి అసలు ఆగట్లేదు. సో అలా ఆడుతున్నారు మొత్తం అందరూ కూడా. దారిలో చూడండి బంతి పూలు, చామంతి పూలు, ఇవన్నీ నర్సరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా బస్సులో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము మేమైతే. ఇంకెట్లా అంటే అసలు చెప్పలేము, అంత ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ ఫైనలీ అన్నవరం దగ్గరికి అయితే వచ్చాము. ఇది అన్నవరం దాటుకుని వెళ్ళాలి తుని దగ్గర లోపలికి. అన్నవరంలో మార్నింగ్ ఆగుదామని అనుకున్నాము, బట్ ఆగలేదు. ఇంకా ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు ఆగుదామని చెప్పేసి ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఈలోపు మా రోహిత్ అయితే ఇక్కడ ఏ కనిపించినా కూడా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చూడు అని అయితే నన్ను అంటూ ఉన్నాడు. వాడినే తీసుకెళ్ళాను నేను. రోహిత్ నేను వెళ్ళాము. ఇది మొత్తం మా కొలీగ్స్తో అనమాట ట్రిప్. వీళ్ళతో వెళ్తే ఆ ఎంజాయ్మెంటే వేరే అసలు. చూస్తున్నారు కదా, మా రోహితే చూపిస్తున్నాడు అనమాట. మధ్యలో ఏ వ్యూ పాయింట్ వచ్చినా కూడా చూడమ్మా చూడు అనేసి. ఫైనలీ కొంచెం దగ్గరలో అయితే వచ్చాము. అంటే ఇంకా ఉందని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఆగాము. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం దూరం ఉందని చెప్పేసి మధ్యలో కాఫీ కూడా ఆగామన్నమాట. అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు తాగుతున్నారు కాఫీ, టీ అనేది. అంటే కొంచెం జర్నీలో రిలాక్సేషన్ కోసం అనమాట. ఇక్కడ దిగిన తర్వాత మా వాళ్ళు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఫోజులు, ఫొటోస్, మామూలుగా లేదు రచ్చ అయితే. మళ్ళీ ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాము. ఇంకా అంత్యాక్షరి ఇవన్నీ ఆడుతున్నాము. 2 టీమ్స్ వైజ్ డివైడ్ అయ్యాము. చాలా ఎంటర్టైనింగ్గా, ఎనర్జెటిక్గా జరిగిందన్నమాట మొత్తం ట్రిప్ అంతా కూడా. అసలు బస్సులో సీట్స్ ఎందుకున్నాయో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నుంచునే ఉన్నాం మేము, అసలు కూర్చోలేదు. ఫైనలీ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడికి వచ్చేటప్పటికి మాకు 11 అలా అయ్యింది. వ్యూ అయితే దూరం నుంచి కొండలు చాలా బాగుంది వ్యూ అయితే. మా అబ్బాయి అయితే అమ్మ చూడు అనేసి ఇంకా అక్కడి నుంచి ఇక్కడ చూడడంలో చాలా ఎంజాయ్ చేసాము. పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇలాంటి మంచిగా నేచర్ లవర్స్కి అయితే ఈ ఫీల్ ఏంటన్నది అర్థమవుతుంది. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి ప్లేసెస్ అయితే చూడడము. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాతో పాటు మా అబ్బాయి కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ కూడా పంటలు పండిస్తున్నారు. అంటే జీడి మామిడి తోట ఉంది ఇక్కడ. ఫైనలీ డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. నేను ఎలా ఉంటుందా ఏంటా అని చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేశాను అనమాట. సరుగుడు వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోతున్నాము. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ వరకునే మనకి అంటే మాది వెహికల్ బస్ కదా. సో ఆటోస్, కార్లు ఇవన్నీ అయితే కొంచెం దగ్గర వరకు కూడా వెళ్ళిపోతున్నాయి. కానీ మాది ఇంకా వెళ్ళదని చెప్పేసి ఇక్కడ ఈ పక్కనే రోడ్డు ఉంది, అక్కడ బస్ పార్క్ చేసేసి మేమందరం ఇంకా దిగి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట లోపలికి. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంది. పర్లేదు బాగుంది. అందరం కలిసి ఇంకా దిగేసి ఫుడ్ ఇంకా అప్పుడే రాదన్నారని చెప్పేసి ఫస్ట్ అయితే వెళ్ళి చూసేద్దాం ఒకసారి అని చెప్పేసి అందరం అయితే బయలుదేరిపోయాము. దారిలో ఇంకా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ అందరూ బయలుదేరుతున్నారు అనమాట. ఇక్కడంతా కూడా పొలాలు ఉన్నాయి. నేను కొండల ఏరియా కదా, మౌంటైన్స్ కదా, ఏముండదేమో. ఐ మీన్ చాలా
ఏదో వేరేలా అనుకున్నాను నేను. కాకపోతే ఇక్కడికొచ్చి చూసిన తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి, దీనికి అసలు సంబంధమే లేదు. ఐ మీన్ నేను పెద్దగా ఏముండదులే అన్నట్టు ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఇక్కడికొచ్చి చూసిన తర్వాత మాత్రం నిజంగా ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని అనిపించింది. అందులోని మా వాళ్ళతో వెళ్ళాం కదా, ఇంకా వీళ్ళతో వెళ్తే ఇంకా అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఇంకా ఇక్కడే వండుకొని తింటున్నారు. అండ్ మెయిన్ ఇక్కడ కనీసం ఫోన్ సిగ్నల్ కూడా లేదు అసలు. ఎవరెక్కడ ఉన్నారన్నది కూడా తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరి నెట్వర్క్స్ ఆఫ్ అయిపోయాయి. మొత్తం ఇక్కడ చాలామంది వస్తున్నారు, అంటే అన్నీ తెచ్చేసుకుని ఇక్కడే వండుకొని తింటున్నారు. ఇంకా మా వాళ్ళు ఎక్కడ ఏ రాయి కనిపించినా, ఏ కొండ కనిపించినా అస్సలు వదలట్లేదు. సో మధ్యలో ఇక్కడ మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే వాటర్ దగ్గర నుంచి ఇలా వస్తుంది అనమాట ఇది దాటుకుని వెళ్ళాలి. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి అసలు. చూసారా, పక్క నుంచి బైక్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. బైక్ మీద వచ్చిన వాళ్ళు అయితే దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు. వాటర్లో కాలు పెట్టుకొని అబ్బా చాలా ఐస్లో ఉన్నాయి, ఇంకా మామూలుగా లేవు వాటర్ అయితే. మా అబ్బాయి అయితే ఇక్కడే ఫ్లోటింగ్ వచ్చింది కదా, అంటే డెస్టినేషన్ ఇక్కడే అనుకుని ఫీల్ అయ్యాడు. ఇక్కడే ఆడొద్దా అని చెప్పేసి ఫిక్స్ అయిపోతున్నాడు. అరే ఇక్కడ కాదురా అని చెప్పేసి మళ్ళీ ఫ్రంట్కి అయితే ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా నడవాలి. సో జర్నీ అంతా కూడా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయిపోయింది. ఇంకా చాలా చాలా చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు ఇక్కడికైతే. అమ్మ వీళ్ళు ఎందుకు ఇంత అలా తీసుకొచ్చారా అనుకున్నాను. కానీ మదర్స్ చూడడానికి పిల్లల్ని కూడా తీసుకొచ్చారనమాట. అంత బాగుంది కదా వ్యూ. చూస్తున్నారు కదా, ఇక్కడే అన్నీ తెచ్చుకొని ఇక్కడే వండేసుకుంటున్నారు. కానీ మేమైతే ముందే ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద పెద్దగా గిన్నెలు పెట్టుకొని అందరూ వండేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంచెం చిన్న చిన్న కొట్లు అవి ఉన్నాయి. మా వాడైతే అది కావాలి ఇది కావాలి అన్నాడు. నేనైతే ఏం కొనలేదు అసలు, ఎందుకంటే ఏం కొన్నా మా వాళ్ళు ఉంచారని నాకు తెలుసు కాబట్టి నేనైతే కొనలేదు. కానీ కాస్ట్ కూడా కొంచెం హై ఉంది బయట దానికి ఇక్కడికి. ఎందుకులే అని బయట కొనుక్కుందాం అని చెప్పేసి నేనైతే కొనలేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఈ చిన్న సందు లాంటిది దాటి వెళ్తే ఇంకంతే ఫైనలీ వ్యూ అయితే వచ్చేస్తుంది. ఇంకా చాలా ఎక్సైట్మెంట్తో, చాలా ఎనర్జెటిక్గా బయలుదేరిపోయాం మేమైతే. చూడండి ఇంత కిందకు కూడా దిగేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది కదా. మా రోహిత్ అయితే నాకంటే ముందే వెళ్ళిపోయాడు. నాకైతే చాలా భయం వేసింది. కాకపోతే ముందు ఇంకా ఉన్నారులేండి. సో వాడిని వెతుక్కుంటూ నేనైతే ఫస్ట్ వచ్చాను. మా వాళ్ళు ఇంకా చాలామంది వెనకాతలే ఉన్నారు. సో ఫైనలీ ఇక్కడ చూడండి, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడే ఇంకా కొంచెం దూరం నడిస్తే సరిపోతుంది. ఇక్కడ విగ్రహాలు కూడా పెట్టారు, వినాయకుడిని కూడా పెట్టారు. ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు. అంటే మేము సండే వెళ్ళాం కదా, సో సండే అప్పుడు ఇలానే క్రౌడ్ ఉంటారంట. ఇక్కడ కొండలవన్నీ కూడా కొంచెం జారుతుంది. సో మనం పట్టుకుని నడవడానికి మనకు ఒక హ్యాండిల్ కూడా ఉంది ఇక్కడ. సో దాన్ని పట్టుకొని జాయిగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మనకి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఇదంతా వెయిట్ చేస్తున్నాం మేము. కానీ నా లైఫ్లో నేనైతే మర్చిపోలేని వ్యూ అనమాట ఇది. నిజంగా నేనైతే ఎప్పుడు చూడలేదు. నేనైతే చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ నాకు చాలా చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా అనిపించింది. నేను నిజంగా వెళ్ళకపోతే చాలా మిస్ అయ్యేదాన్ని అని అయితే అనుకున్నాను. చాలా 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 చూడదగ్గ ప్లేస్ అనమాట. నిజంగా లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి. ఇలాంటి నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. దాంట్లో నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. ఇలా కొన్ని స్పాట్స్ ఉన్నాయి నేను చూడాలి అనుకున్నవి. చూద్దాం, 1 by 1 అలా ట్రై చేస్తూ వస్తున్నాను నాకు కుదిరినన్ని. సో అలా కొన్ని చూస్తున్నాను. ఇంకా చూడండి ఎంత అలా జారుతుంది, ఎందుకంటే ఎవ్రీ టైం ఇలా ఫ్లోట్ ఉంటుంది కాబట్టి. సో అక్కడ నాచు పట్టేసి జారుతుంది అనమాట. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ పైన కొండల నుంచి వాటర్ అంత ఫ్లోటింగ్ అన్ని వాటర్ వస్తూనే ఉన్నాయి కదా, ఆ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందా అని నాకు ఒక డౌట్ వచ్చింది.
కానీ నాకు ఆ డౌట్కి క్లారిఫికేషన్ అయితే రాలేదు. నేను అడిగాను కానీ అవునా అన్న డౌట్లో అయితే ఉన్నాను. ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి, నా డౌట్ని అయితే క్లారిఫై చేసేయండి. అంటే నిరంతరం వస్తూనే ఉంటుంది కదా, 365 డేస్ వస్తూనే ఉంటుంది. అంత సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందా అని నాకు అర్థం కాలేదు. ఓన్లీ రెయిన్ వాటర్ అయితే ఇంత వస్తుందా అనేది నా డౌట్. పైన ఏమైనా ఉంటుందా అని పైకి వెళ్ళి చూడాలనిపించింది. సో మన వల్ల కాదు కదా అంత పైకి ఎక్కి చూడడం. సో చాలామంది ఇలాంటివి చేసే ఉంటారు కదా, అలాంటివి ఎవరైనా ఉంటే నాకైతే చెప్పేయండి, ఓకేనా. అండ్ ఇలా పైకి ఎక్కుతున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది ఈ మెట్లు ఎక్కితే. సో అక్కడికి వెళ్ళి కూడా మేమైతే దండం పెట్టేసుకున్నాము. మా వాడైతే అన్నిటిలోని నాకంటే ముందే ఉంటాడు. అంటే నేను వాడి మీద నాకంటే ముందు వెళ్ళిపోయాడని కోప్పడ్డానని చెప్పేసి అప్పటి నుంచి నా దగ్గరే తిరుగుతున్నాడు. సో మా వాళ్ళందరూ దండం పెట్టేసుకున్నారు. మేము కూడా వెళ్ళి, అంటే చిన్న పుట్టలా ఉంది ఇక్కడ, కానీ గుహలో పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. నేనైతే కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే, బాగుంది. పుట్ట ఉంది ఇక్కడ. మేము కూడా ఇక్కడ దర్శనం చేసేసుకుని ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడి నుంచి దిగిన తర్వాత అలా మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు ఎక్కి అలా పైకి వెళ్తే అసలైన వ్యూ పాయింట్ వస్తుంది. మాకు ఇక్కడ వెళ్ళేటప్పటికి 12:30 అయింది టైము. చాలామంది అప్పటికే చేసేసి వచ్చేస్తున్నారు స్నానం చేసి, అప్పుడు వెళ్ళి తింటున్నారు. ఇక్కడ మనకి ఒక స్పాట్ దొరికింది ఫోటోషూట్ దిగడానికి. మా వాళ్ళందరూ ఇంకా మంచిగా స్టిల్స్ ఇచ్చేస్తున్నారు. మా వాడికి ఇంకా ఎక్కడ వాటర్ దొరికితే అక్కడే కదా, అలా కూర్చొని ఇంకా ఆడేసుకుంటున్నాడు మొత్తం. ఇంకా అలా స్లోగా వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి నడిచి వచ్చినప్పుడు ఎంతో టైం పట్టలేదు, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం చాలా తక్కువ టైమే పట్టింది. అంటే మేము పైకి వెళ్ళలేదు, ఎందుకంటే లంచ్ వచ్చేసిందని చెప్పారని చెప్పేసి మళ్ళీ ఇంకా ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ బ్యాక్ అయితే బోర్లు కొనుక్కొని ఆడుతూ ఇంకా వస్తున్నారు. చాలా ఎంజాయ్ చేసాము. మళ్ళీ ఇంకా రిటర్న్ బ్యాక్ అనమాట. మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వెళ్ళిపోతున్నాము. ఇలా 2 times నడిచినా కూడా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నామో మేము మళ్ళీ వెళ్ళాం లంచ్ చేసి. సో అంత నడిచినా కూడా మాకేం నడిచినట్టు అయితే అనిపించలేదు. ఇంకా ఫుడ్ వచ్చిందని చెప్పారని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చాము. అంటే మేము ముందే ఆర్డర్ చేసుకున్నాము ఫుడ్ అయితే కూడా. అంటే మన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తాక వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళి వండం కదా మేము. సో అందుకని ముందుగానే ప్రిపేర్ చేసేసుకుని తెప్పించేసుకున్నాము. వచ్చేసింది మొత్తం. అందరూ ఇంకా మంచిగా సిటప్ అయిపోయి కొంచెం రిలాక్స్ అయిపోతున్నారు అందరూ కూడా. చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇంకా వెజ్ నాన్ వెజ్ కూడా ఉంది. అంటే చాలామంది కొంచెం నాన్ వెజ్ తినరు కాబట్టి వాళ్ళ కోసం వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్. చాలా బాగా ఆకలి మీద ఉన్నారు మా వాళ్ళందరూ. సో వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా మంచిగా. ఇంకా ఫుడ్ కూడా ఓపెన్ చేసేసారు. నేనైతే ఫస్ట్ సిట్టింగ్ వేసేస్తాను ఎక్కడికి వెళ్ళినా. వడ్డించడం అంటే నాకు అస్సలు మహా బద్ధకం అనమాట. ముందైతే నేను తినేస్తాను. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మిక్స్డ్ బిర్యానీ అండ్ చికెన్ లాలీపాప్ అనమాట. ఇంకా చేపల పులుసు, సాంబార్. మా వాడైతే మొత్తం దాంట్లో మిక్స్డ్ బిర్యానీలో ఉన్న మిక్స్డ్ చికెన్, మటన్, ఫ్రాన్స్ అవన్నీ వేరు పడేస్తున్నాడు పక్కకి. లాలీపాప్ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే ఫుల్, నాకైతే చాలా బాగా నచ్చింది. మనం కార్తీక మాసమైన నాన్ వెజ్ తినేస్తాము, అలాంటిది ఏమి ఉండదు మనకి. సో ఇంకా అక్కడ ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట అందరం కూడా. మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి బయలుదేరాలి. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయి ఇంకా వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. మళ్ళీ అక్కడ చూడండి, ఇంతకుముందు కంటే క్రౌడ్ కొంచెం తగ్గారు. ఎందుకంటే అందరూ ఫస్ట్ ఇక్కడ స్నానం చేసిన తర్వాత వెళ్ళి లంచ్ చేశారు చాలామంది. కానీ మనకు అలా కాదు, ముందైతే ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా బీభత్సంగా అక్కడ ఆడుకోవడమే మన పని. నేను కూడా మళ్ళీ వెళ్ళినప్పుడు ఇక్కడ మంచిగా స్టిల్స్ దిగేసాము. ఇందాక వచ్చినప్పుడు
దిగలేదని చెప్పేసి నేను కూడా ఇక్కడ దిగేసాను. ఫైనలీ అసలైన వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ శివుడు పార్వతుల విగ్రహాలు కూడా పెట్టారు. కొండలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దవి ఉన్నాయి. ఇక్కడ లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంది. అండ్ ఫైనలీ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. వాటర్ అయితే చాలా ఫోర్స్గా ప్యూరిటీగా ఉన్నాయి. వాటర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా చాలా చల్లగా ఉన్నాయి. ఫస్ట్ అయితే దిగిన వెంటనే అమ్మో చాలా చలేసింది, కానీ ఇంకా ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత అస్సలు బయటకు అయితే రాలేదు. చాలాసేపు ఎంజాయ్ చేసాము. చూడండి ఎంత బాగుందో, ఫుల్ అనమాట. ఇంకా ఎలా ఆడుకున్నాం మాకే తెలీదు. సో ఫస్ట్ అందరూ ఏం చేసామంటే ఫొటోస్ వీడియోస్ దిగేసిన తర్వాత ఫోన్స్ పక్కన పెట్టేసి ఇంకా మా ఇష్టం అనమాట, ఎలా ఆడుకున్నాం మాకే తెలీదు. ఇక్కడ అరౌండ్ వెళ్ళేటప్పటికి మేము 2:20 2:30 అట్లా అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఒక 4 వరకు ఇంకా అక్కడే ఆడుకున్నాం అందరం కూడా. చాలా బాగుంది. ఇంకా అక్కడ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా 4కి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయి మా బస్సు ఇలా ఫ్రంట్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయి ఇంకా డ్రెస్ చేంజ్ కూడా చేసేసుకున్నాము. మా వాళ్ళైతే ఇక్కడే కొంచెం ఒక 1 అవర్ అలా స్టే చేసాము. ఇక్కడ మా వాళ్ళైతే ఆ రోడ్డు మీద ఆడుకున్నారు. ఇలా కొండల మధ్యలో రోడ్డు మీద ఆడుకుంటుంటే భలే ఉంటుంది కదా. సో అలా నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఇంకా ఫైనల్లీ ఇంటికైతే బయలుదేరిపోయాము. సన్సెట్ కూడా భలే కనిపిస్తుంది ఇక్కడ కొండల మధ్యలోంచి. నాకైతే వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనలీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము మొత్తం ట్రిప్ అంతా కూడా. నాకైతే ఇంకా చెప్పిందే చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అంత బాగుంది వ్యూ అయితే కనుక ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయండి. అండ్ మార్నింగ్ అన్నవరంలో దిగలేదని చెప్పేసి మేము ఈవినింగ్ అయితే అన్నవరంలో దిగేసి ప్రసాదం కూడా తీసేసుకున్నాము. అంటే ఇంకా పై వరకు వెళ్ళలేదు, ఇంకా కిందే దర్శనం చేసేసుకున్నాము. సో అక్కడ వీడియోస్ ఫొటోస్ అంతా ఇంకా మెమరీలా ఉంటుందని చెప్పేసి ఒక షార్ట్ క్లిప్ అయితే దీంట్లో యాడ్ చేశాను నేను. మొత్తం అంతా కూడా వీడియో అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది నాకైతే లైఫ్ లాంగ్ మెమరీ అనే చెప్పొచ్చు. చూడండి ఎంత బాగుందో, అందరితో ఇలా వెళ్తూ ఉంటే, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో ఇలా వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా. యాక్చువల్లీ నాకు ట్రిప్స్ అన్నా ఇలాంటి టూర్స్ అన్నా చాలా ఇష్టం అనమాట, తిరగడం. సో కుదిరినప్పుడు మెయిన్ ఎక్కువ తిరగడానికే చూస్తాను నేను. ఒక దగ్గర అలా కూర్చోమంటే మనకి అంతగా నచ్చదు. సో ఎక్కువ తిరుగుతూనే ఉంటాను అనమాట. వీళ్ళందరూ మా కొలీగ్సే. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళైతే విజిట్ చేయండి. ప్లేస్ అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా లాస్ట్ ఫొటోస్ ఇవన్నీ ఒక వీడియో అనమాట ఇది. సో అందుకని లాస్ట్లో యాడ్ చేసేసాను దీన్ని కూడా. ఎలా ఉందో చెప్పండి. ఎంత ఎక్సైట్మెంట్తో వచ్చామో అంతకు మించిన డబల్ ఎంజాయ్మెంట్తో అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది ట్రిప్ అంతా కూడా. ఇంటికి వెళ్ళేటప్పటికి మాకు అరౌండ్ 9 అట్లా అయిపోయింది. టోటలీ ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి.